పార్టీ ఓపెనింగ్ అయితే అవబోతుంది, ఆఫీస్ ఓపెనింగ్ ఎట్లా ఉండబోతుంది? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది తెలంగాణలో. మా జన సైనికులు అంత మంచి పవన్ కళ్యాణ్ సార్ కోసం వెయిట్ చూస్తున్నారు మీరు అంత బార్కెట్ లేచి ఆపడం జరుగుతుంది. మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ వచ్చింది క్రౌడ్. ఇంత ఇండియన్స్ సైతం తట్టుకొని ఉంటుందంటే దీనికి నిదర్శనం పవన్ కళ్యాణ్ అభిమానం ప్లస్ జనసేనకు తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉన్నదానికి నిదర్శనం. ఓకే, సో అంటే కొంతమంది ఏపీలోనే ఏం చేయలేకపోయినాడు, ఈడికొచ్చి ఏం చేస్తాడు అని చెప్పేసి చేస్తుంది కదా. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఒక మంచి భూమి పూజ కార్యక్రమాలు ఉన్నాయి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన మంచి ప్రభుత్వాన్ని అందిస్తుంది. అక్కడ అందుకే రూలింగ్లో ఉన్న వైసీపీని కాదని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. కాబట్టి అదే ప్రకారం తెలంగాణ కూడా చేస్తారని చెప్పేసి తెలంగాణ ప్రజలు మంచి ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు. అంటే తెలంగాణలోనే పార్టీ ఆఫీస్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? తెలంగాణలో ఏదన్నా ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఒకటి ఉండాలి కదా ఆఫీస్. అదే ఇక్కడ 24 మిగతా నాయకులు కూడా ఉన్నారు కదా, కేవలం పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎందుకు వస్తారు అనుకుంటున్నారు? వస్తారమ్మా. ప్రజలు అన్నప్పుడు మీ దగ్గరికి ఎవరైనా రూల్ ఏం లేదు కదా. ఎవరు న్యాయం చేయాలనుకుంటే ఎవరి మీద నమ్మకం అంటే వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రజాస్వామ్యాలు చెప్పుకుంటారు. పార్టీ పరంగా ఇక్కడ ఆఫీస్ ఉండాలి, ఏదైనా వచ్చినప్పుడు సమస్యలు వినడానికి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఆఫీస్ పెట్టడం జరిగింది. ఏ సమస్య వచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆఫీస్లో మెయింటైన్ చేస్తారు. ఏ ప్రజలకు ఏ సమస్య వచ్చినా మేము దాన్ని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి ఆఫీస్ ఉండాలని చెప్పేసి హైదరాబాద్ అందరికీ అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇంకా మరో గంట సేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వస్తారు. అంగరంగ వైభవంగా మంచి ఆఫీస్ ఓపెన్ చేసుకుంటాం. రేపటి నుంచి మంచి తెలంగాణ జనసేనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మీకు క్యాడర్ని చూస్తే అర్థమవుతుంటుంది. ఇప్పుడు క్యాడర్ ఎంత కసిగా పనిచేస్తున్నారు. ఇంత ఎండల సైతం మీరు కూడా వచ్చారంటే ఇక్కడ ఏదో సంథింగ్ ఉందని చెప్పి కదా. సో ఫైనల్లీ మీ అధినేతని విమర్శిస్తున్న, మీ నాయకుడిని విమర్శిస్తున్న వాళ్ళకు మీరు ఏం చెప్తా అనుకుంటున్నారు? ఎవరు విమర్శిస్తున్నారు? పార్టీలు ఉంటాయి కదా, వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ మనుగడ కోసం విమర్శించాలి కదా. ఆపోజిట్ పవన్ కళ్యాణ్ అనగానే అందరికీ భయం వేస్తుంది. ఎగ్జాంపుల్ కవిత గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఇంకెవరు సోషల్ మీడియాలో జస్ట్ ఆస్కింగ్ అనే ట్రోల్ చేసే నాయకులకు అందరు చెప్తారు. పవన్ కళ్యాణ్ అంటే ఈయన 2029లో మా పార్టీలో మనుగడ దెబ్బతీస్తుంది. పవన్ కళ్యాణ్ గారి ప్రభావం తెలంగాణలో చాలా ఉందనే వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కావచ్చు మేబీ. అందుకే వాళ్ళకు కొంచెం పవన్ కళ్యాణ్ అనగానే భయపడుతున్నారు. ఎందుకే పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ప్రెస్ మీట్ కంప్లీట్ అయిన 1 మినిట్కే వాళ్ళు రియాక్ట్ అవడానికి చాలా అవకాశం ఉంది. అవుతున్నారు కూడా. ప్రజలన్నీ గమనిస్తారు. అల్టిమేట్గా ప్రజలకు ఎవరు సేవ చేయాలనుకుంటే వాళ్ళని ఆదరిస్తారు, వాళ్ళని పట్టం కడతారు. సో అన్న పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ ఎలా ఉండబోతుంది? మీరు చూస్తున్నారు కండి, చాలా ఆహ్లాదకరంగా ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ గారిని చూడాలనే ఆతృతతో తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగిందండి. అంటే ఎట్లా చూడొచ్చు, చాలా వరకు ఎప్పట్లో ఇక్కడ వచ్చి ఏం చేస్తారు, అక్కడనే ఏం చేయలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కూడా మాట్లాడతాం. మేము ఎక్కడ ఏం చేయలేదని మీరే చెప్పాలండి. ఫస్ట్ తెలంగాణ జనసేన పార్టీ ఆవిర్భావం తెలంగాణ గడ్డపైనే జరిగింది. మీరు అందరూ అర్థం చేసుకోవాలి. తెలంగాణ నుంచి మేము ఆంధ్రాలో రాజకీయాలు చేస్తాం. అక్కడ 100% స్ట్రైక్తో 21 సీట్లను మేము సాధించగలిగినాం. అలాగే 2 ఎంపీలని, ఒక డిప్యూటీ సీఎంని మీరు చూస్తూ ఉన్నారు. పాలన ఎలా ఉందంటే మీరు చూస్తూ ఉన్నారు. డోలీలు, అసలు మట్టి రోడ్లు ఉన్న ప్రతి కొండ ప్రాంతంలో నివసించే మన కొండజాతి బిడ్డలకు అందరికీ కళ్యాణ్ గారు రోడ్లు అందించారు, నీళ్ళు అందించారు. వాళ్ళకి కావాల్సిన ప్రతి వ్యవస్థను ఏర్పాటు చేయగలిగినారు. ఆయన తీసుకున్న పంచాయతీరాజ్ శాఖను మీరు చూసుకుంటే దేశంలోనే 24వ స్థానంలో ఉండే వ్యవస్థను నంబర్ 1 స్థానానికి తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. అలాంటి వ్యక్తి తెలంగాణలో ఎందుకు రాలేడండి? తెలంగాణలో ఎందుకు అభివృద్ధి చేయలేడు? ఇక్కడ ఉన్న రాబందులన్నీ త్రోలివేయడానికి పవన్ కళ్యాణ్ గారు సంసిద్ధమయ్యారు. నిద్రపోయే సింహాన్ని మీరు మళ్ళీ గెలిగారండి తెలంగాణలో. ఆయన దేశ సమగ్రత కోసం పార్టీని స్థాపించారు. మా అందరికీ చెప్పేవాడు, మనం జన సైనికులంతా కేవలం ఒక పార్టీకో, ఒక కులానికో, ఒక మతానికో పనిచేయడానికి రాలేదు. దేశ సమగ్రతను కాపాడడానికి వచ్చాం. మనమంతా దేశభక్తులం అని ఆ రోజు ఆయన చెప్పాడు. థ్యాంక్స్ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.